సార్ ఉమ్, నరసింహరావు గారు, సార్. ఒక శవం అక్కడే ఉంది, ఉమ్, పెట్రోల్ పోసి చంపినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఉమ్. సార్ నిందితులు దొరకలేదు, ఇది ఇది మర్డరే కాదని ఎట్లా సార్ క్లోజ్ చేస్తారు మీరు కేసు? అసలు ఇది ఎలా వర్తిస్తుంది సార్ దీనికి? అది ఎట్లా అంత వర్తిస్తుందో క్లియర్ నాకు ఎవిడెన్స్. తెలియదు. మరి గౌరవనీయులైనటువంటి ఎస్పీకి తెలియాలి ఆ విషయం, గౌరవనీయులైనటువంటి డిఎస్పీకి తెలియాలి. ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ లో సగం కాలిన శవం మన కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎవరు చంపారో తెలియలేదు మాకు, కాబట్టి కేసు నిందితులు పట్టుకునే అవకాశం లేదు. ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే అసలు కేసే జరగలేదు, మనిషే చచ్చిపోలేదని క్లోజ్ చేసేసారు సార్ కేసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా సెప్టెంబర్ 24, 2024లో జరిగినటువంటి అనర్థం. ఓకే ఓకే, ఓ దుర్మార్గం. వీళ్ళు ఈ 24లో ప్రభుత్వం క్లోజ్ చేసినటువంటి కేసుని ఈ రోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా వీళ్ళకి. ఇప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. అడగండి ఏ మేఘనాథ్, నో పోస్ట్ మార్టం రిపోర్టా ఇప్పటి వరకు? మేఘనాథ్ రిపోర్ట్ లేదు సార్, ఇది రిపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ జడ్జి గారు వీక్లీ ఇది ఆర్డర్ ఇవ్వమని చెప్పారు సార్, అది కూడా అయ్యట్లేదు. నెలకి ఒకసారి వేస్తున్నారు ఆర్డర్. కోర్టు డైరెక్షన్ కూడా ఫాలో అవట్లా పోలీసులు? లేదు సార్, ఫాలో అవ్వట్లేదు సార్. ఓకే, ఏంటి సార్ శ్రవణ్ గారు, ఇది వైలేషన్ కదా, కంటెంట్ ఆఫ్ కోర్టు కదా? అంటే నేను అనేది ఏంటంటే 100 రోజుల్లో కేసుని పూర్తి చేస్తామంటే పాపం వీళ్ళకి తప్పుగా అర్థమైంది. 100 రోజుల్లో గెలిచిన 100 రోజుల్లో కేసుని పూర్తిగా అమ్మేసి కొనేసుకొని పూర్తిగా క్లోజ్ చేస్తామని చెప్పితే నిందితులు ఎవరో పట్టుకుంటారేమో అనుకున్నారు పాపం వీళ్ళు. అలా కాదు, మా లాంగ్వేజ్ కి, మా యొక్క ఇష్యూరెన్సెస్ కి, మా యొక్క ప్రామిసెస్ కి అర్థాలు వేరు కదా. ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటే పవన్ కళ్యాణ్ మాటలకి, నారా లోకేష్ మాటలకి అర్థాలే వేరు. పాపం వీళ్ళు కేసు క్లోజ్ అవుతుందేమో అనుకున్నారు, నిజంగానే కేసును క్లోజ్ చేసి అసలు మీ దాంట్లో నిందితులే లేరు, మీ దాంట్లో చచ్చిపోలేదు, మీ దాంట్లో డెడ్ బాడీ లేదని కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు కేసు క్లోజింగ్ మీద జిల్లా కోర్టుకి వెళ్తే జిల్లా కోర్టు రీఓపెన్ చేసింది ఆ కేసుని. ఓ సూపర్. వీళ్ళ సొంత ఖర్చులతోటి పాపం లాయర్ని పెట్టుకొని రీఓపెన్ చేసి పోలీసులకు డైరెక్షన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేయమని 6 నెలల నుంచి పోలీసులు కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయటం. రీఓపెన్ అయిందా కేసు? అయితే రీఓపెన్ అయింది కాలేదండి? అయింది. ఓకే ఓకే, కేసు రీఓపెన్ అయితే ఇంతవరకు పోలీసులు కనీసం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం స్టార్ట్ చేయలే ఇన్వెస్టిగేషన్. ఓకే, సో ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఈ బాధితుల కుటుంబాలని ఉపయోగించుకొని, ఈ బాధిత కుటుంబాలని ఆ అబ్బాయి మరణాన్ని ఉపయోగించుకొని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి సత్య, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరూ ఈ మత్స్యకార కుటుంబ ఫ్యామిలీలో చనిపోయినటువంటి ఒక అబ్బాయి మరణాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఓట్లు అడిగారు కదా, మరి ఈ రోజు కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ కేసును క్లోజ్ చేసుకుంటే ఈ ముసలి తల్లి అను ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్తారు సార్? అదే కదా, ఇంకెవరి దగ్గర పోవాలి? ప్రభుత్వమే మోసం చేస్తే చీటింగ్ కదా. కాలేజీ యాజమాన్యాలు ఎవడు అధికారంలో ఉంటే వాడికి డబ్బులు ఇస్తాయి సార్. నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం, ఈ ఇంజనీరింగ్ కాలేజీలోనే నాకు తెలిసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక డ్రగ్ మాఫియా జరుగుతుంది అన్నటువంటి ఒక గంజాయి వ్యాపారం, ఒక గంజాయి సప్లై జరుగుతున్నటువంటి ఆనవాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం నరసింహరావు గారు. అంటే నేను ప్రాథమికంగా అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఈ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్, గంజాయి వ్యాపారం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలో ఈ అబ్బాయిని ఏమైనా మర్డర్ చేసేదానికి ఆలోచన కాలేజీ యాజమాన్యమే చేసిందా అనేది కూడా నాకు తెలియదు. దిస్ ఈజ్ ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే. నేను అంటే ప్రాబబిలిటీస్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళిపోయి చనిపోయినాడు అనుకోండి, కాలేజీ నుంచి సినిమాకి వెళ్ళి చనిపోతే రోడ్డు మీద శవమై తేలితే అయ్యో రోడ్డు మీద ఏదన్నా వాహనం వచ్చి గుద్దుండొచ్చు, లేకపోతే ఈయనకి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు రోడ్డు మీద చంపి పడేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు మనకు బలపడతాయి. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో బ్లడ్ మార్క్స్ కనపడుతున్నాయి కింద. అది అసలు మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ మొత్తం బ్లడ్డే ఆ రూమ్ లో. చంపింది హాస్టల్ గదిలో. ఓకే, తీసుకుని వెళ్ళి పడేసింది ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో. అసలు కాలేజీ యాజమాన్యాలకు తెలియదు. ఏమ్మా మేఘనాథ్ చెప్పండి. ఇది దన్నానపేట సార్, తోటలో కలిసి పడేసారు. 20 కిలోమీటర్స్ అక్కడ తీసుకెళ్లి పడేశారు. 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పడేశారా? ఓకే, కలుసుకుని చేతి కట్టేది పడుస్తున్నారు సార్, పెట్రోల్ కలుసుకుని పెట్రోల్ వేసి కాల్చారు. ఓకే, పెట్రోల్ కాల్చున్నారు సార్ అక్కడ. పెట్రోల్ క్యాన్ కూడా ఉంది అక్కడ. ఓకే, చూస్తే అందరు పోలీసులో చెప్పారు సార్ మర్డర్ అయిపోయింది, మరి
ఏం చేయలేము ఆ కాలేజీ వాళ్ళకి, పెద్ద కాలేజీ కదా, ఉమ్, ఆ పొలిటీషియన్ కదా అంటున్నారు, మేమైతే ఏం చేయలేము, ఉమ్. మీకు ఇలాగే తిరగడం తప్ప మరేట్ లేదు అలా వాళ్ళే చెప్పారు సార్, పోలీసులు చెప్పారు సార్. పెద్ద కాలేజ్ కాబట్టి మనం ఏం చేయలేమని పోలీసులు చెప్పారు మీకు. చెప్తారు సార్ మాకు ఆ పెద్ద రోజు. కాలేజీల వాళ్ళు పిల్లల్ని చంపేస్తే కూడా మేము ఏం చేయలేమని పోలీస్ శాఖ చెప్తోంది. చెప్తారు సార్ మాకు. దేవుడా. పొలిటీషియన్స్ ఉన్నారు అని చెప్పారంట.